హలో గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఏంటి ఎక్కడున్నాను అనుకుంటున్నారా? ఫ్యామిలీతో ట్యాంక్ బండ్ వచ్చానన్నమాట. అండ్ ఈ వీడియో పోస్ట్ చేయడం కొంచెం డిలే అయింది. ఇది ఎప్పుడు అనుకుంటున్నారా? ఫెస్టివల్ వీడియో, రంజాన్ వీడియో అన్నమాట. ఇంకా మా అమ్మ వీడియో తీస్తుందా ఫోటో తీస్తుందా తెలియక ఆ ఎక్స్ప్రెషన్స్ పెట్టింది. అండ్ మేమందరం ఫ్యామిలీ అందరం కలిసి వచ్చామన్నమాట. ఈ పిల్ల బచ్చలు అందరిని వేసేసుకొని వచ్చేసాము. మా బుడ్డ చూసారా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు ఎందుకు వచ్చామేంటో తెలియదు కానీ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇది ఎక్కడ పడిపోతుందిరా నాయనా అని చేయి పట్టుకోవడానికి పోతుంటే కూడా చేయి పట్టుకుంటుంటే వద్దు అని చెప్పి తిరిగి వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మ దగ్గరికి. అలా ఉంటుంది ఈ పిల్లలతో సహవాసం అంటే. ట్యాంక్ బండ్ వచ్చిన ప్రతిసారి ఈ బెలూన్స్ నాకైతే కనిపిస్తుంది. పిల్లలతో వస్తే కంపల్సరీ ఆ బెలూన్ కొనిపించాలి వాళ్ళకి, లేకపోతే గొంతుల మీద కూర్చుంటారు. మనం మనం కొన్నా కూడా ఒక 2-3 రోజులు జాగ్రత్త వాడతామేమో. పిల్లల చేతిలో ఒక అరగంట ఉండడమే ఎక్కువ. ఇంకా మా చెల్లి అయితే స్నాప్ పిచ్ ఉంది కాబట్టి స్నాప్స్ పెట్టేస్తుంది అన్నమాట. ట్యాంక్ బండ్ వచ్చామన్నట్టు. నైట్ వ్యూ అయితే బాగుంటుంది ట్యాంక్ బండ్లో. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఫొటోస్ దిగాం, వీడియోస్ దిగాం, పిల్లలు అయితే ఆడుకున్నారు. నాకైతే మంచిగా అనిపించింది. ఎప్పుడు కూడా పిల్లలతో వెళ్తే ఈ బెలూన్స్ని అస్సలు వాళ్ళని చూపించకూడదు. ఎందుకంటే అరగంట ఎంజాయ్మెంట్ కోసం మనం డబ్బులు అయితే వేస్ట్ చేయలేము కదా. ఇంకా నేను వీడియో తీస్తుంటే నేను ఫోటో తీస్తున్నానేమో అని చెప్పి ఇంకా వీళ్ళు ముగ్గురు సెట్ అవుతున్నారన్నమాట, రెడీ అవుతున్నారు. ఇంకా మా తమ్ముడు అయితే ఫొటోస్ తీయడానికి రెడీ అయిపోయారు. ఇంకా ఎలానో ట్యాంక్ బండ్ వెళ్ళాం కాబట్టి ఐస్ క్రీమ్స్ కంపల్సరీ కొంటామన్నమాట. మనమే కాదు, ఎవరు వెళ్ళినా కూడా బండ్లో అక్కడ ఐస్ క్రీమ్ బండి అక్కడ కనిపిస్తుంది కాబట్టి అట్రాక్ట్ అవుతాం కాబట్టి కొనేస్తాం అన్నమాట. యాక్చువల్గా బెలూన్స్ కొనేది పిల్లల కోసం అయితే పెద్దవాళ్ళు పట్టుకొని కూర్చున్నారన్నమాట. అసలు పిల్లలు ఆడుకున్నారా లేదా తెలియదు కానీ పెద్దవాళ్ళు మాత్రం పట్టుకున్నారు బెలూన్స్ని. ఇంకా వీళ్ళిద్దరూ రీల్స్ చేస్తుంటే ఇంకా మా బుడ్డది మధ్యలో పోయి డ్యాన్స్ చేసింది అన్నమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. మాకంటే ఎక్కువ ఇగో ఈ ముగ్గురే ఎంజాయ్ చేశారు. ఆ బుడ్డోడు చూసారా, ఆల్రెడీ బెలూన్ సర్వనాశనం చేసేసి తిరుగుతున్నాడు. బెలూన్ని మొత్తం చుక్రా చేసేసింది. వీళ్ళిద్దరు చూసారు గొడవ పడుతున్నారు. అది కూడా ఒక బెలూన్ కోసం. ఒక బెలూన్ అయితే పగిలిపోయింది. ఇంకా మా అమ్మ ఫొటోస్ దిగుదాం రండా నాయనా అని పిలుస్తుంది. ఎవరు కదులుతలేరు, ఎవరు బిజీలు వాళ్ళు ఉన్నారు. ఈ బుడ్డ చూసారు నేను నించుంటా నన్ను పట్టుకోకు అన్నట్టు అది ఎక్కి నుంచింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ లూస్.